హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఆలూ బోండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఆలూ బోండాని మనం చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలూ బోండా చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వంట సోడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో పావు కిలో బంగాళదుంపను ఇలా మెత్తగా ఉడికించుకొని మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మసాలాలన్నీ ఆలూకు పట్టేలా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా కలిసిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. ఆలు చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపిన శనగపిండిలో ఆలూను వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిలో డిప్ చేసుకొని వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని బోండాలను మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఆలూ బోండాను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలూ బోండా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా బోండాలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా ఆలూ బోండా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆలూ బోండా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.